ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కవిత శీర్షికన కొండా సాయిప్రియ గారి స్వీయ కవితలు. కవితా శీర్షిక ప్రతిఘటన. ఎన్నాళ్ళీ మౌన పోరాటం, ఎన్నాళ్ళీ మౌన పోరాటం, సందేశాల ఆరాటం, నిలువని రాతలతో సందిగ్ధ సావాసం, నిలువని రాతలతో సందిగ్ధ సావాసం, స్పందించని లోకంతో రాజీల సంతకం, స్పందించని లోకంతో రాజీల సంతకం. కదిలిన ప్రతి చోట గాయపు పూతల నెత్తుటి మరకల రాతలు పుడుతుంటే, కదిలిన ప్రతి చోట గాయపు పూతల నెత్తుటి మరకల రాతలు పుడుతుంటే, నిమిషం నిమిషం గగనమే. చోటంటూ ఎరుగని మృగాల మధ్యలో నడుస్తున్న, అనునిత్యం కామపు కోరలున్న విషపాముల చుట్టూ భయంతో బతుకుతున్న, ఇంకెన్నాళ్ళు ఎటువైపు ఈ పయనాలు, విచక్షణ ఎరుగని జీవితాలు. పొత్తిళ్లలో బందీనవ్వన, పంజరంలో చిలకనవ్వన, ఆటలాడే ఈడు నుండి కాటికీడ్చే ఈడుదాకా, ఆటలాడే ఈడు నుండి కాటికీడ్చే ఈడుదాకా. ఎక్కడైనా భయం గుప్పిట్లో పక్షులమే, ఎక్కడైనా భయం గుప్పిట్లో పక్షులమే. ఊరి చివర వీధి చివర ఎక్కే బస్సు వెళ్ళే స్కూలు, ఆ పక్క ఈ పక్క ఏ పాము పాగేసిందో అని. ఊరి చివర వీధి చివర ఎక్కే బస్సు వెళ్ళే స్కూలు, ఆ పక్క ఈ పక్క ఏ పాము పాగేసిందో అని. నా అస్తిత్వం ఆడతనమనేనా ఈ దుశ్శాసన పర్వం, నా అస్తిత్వం ఆడతనమనేనా ఈ దుశ్శాసన పర్వం. నా అనువనువు భయం నిండుకుందన, నా అనువనువు భయం నిండుకుందన. అమ్మతనం ఆడతనం కలగలుపుకున్న అబలనన, అమ్మతనం ఆడతనం కలగలుపుకున్న అబలనన. మీ చూపుల వెనక దురహంకారం నలుగుతూ నిలబడిపోను, కదలక శిలనవ్వను, కదలక శిలనవ్వను. మీకేం తెలుసు నా ధైర్యం, మీకేం తెలుసు నా ధైర్యం. నేనే ఈ లోకం మనుగడకి మూలమని, నేనే ఈ లోకం మనుగడకి మూలమని, మరో చరితకి ఆధారాన్నని, మరో చరితకి ఆధారాన్నని తెలుసుకునేలా రాస్తా. ప్రతిఘటిస్తూ తరుముతా, ప్రతిఘటిస్తూ తరుముతా. మళ్ళీ సభ్య సమాజం వైపు, మళ్ళీ సభ్య సమాజం వైపు. మనిషితనం నింపుకున్న నవతరం వైపు, మనిషితనం నింపుకున్న నవతరం వైపు. మరో కవిత. కవితా శీర్షిక మౌన భాష. రేయి నిశ్శబ్దంతో జతకట్టి తన విధిని నిలుపుకుంటున్నట్టు, రేయి నిశ్శబ్దంతో జతకట్టి తన విధిని నిలుపుకుంటున్నట్టు, పలకలేని భావాలన్నీ అక్షరాల జతగా మారి ప్రశ్నగా వెలిగినప్పుడు, కాలం నిశ్శబ్ద సంకేతంతోనే తనని తాను జయించినప్పుడు, కాలం నిశ్శబ్ద సంకేతంతోనే తనని తాను జయించినప్పుడు, మౌనంలోనే నిన్ను నువ్వు కొత్తగా దిద్దుకుంటున్నప్పుడు, మౌనంలోనే నిన్ను నువ్వు కొత్తగా దిద్దుకుంటున్నప్పుడు. అక్కెరకందని మాటలతో పనేముంది, అక్కెరకందని మాటలతో పనేముంది. భాషకందని భావం నీలో నిగూఢమైనప్పుడు, భాషకందని భావం నీలో నిగూఢమైనప్పుడు. ఎదురీతలో నీ ప్రశ్నలకు సమాధానం చిక్కునని విశ్వాసం నీలో దాగినప్పుడు, సాగడమే నీ విధి అని సంకల్పం మదిలో మెదిలినప్పుడు, సాగడమే నీ విధి అని సంకల్పం మదిలో మెదిలినప్పుడు. గమనంలో ఒడిదుడుకులు పలకరించడం మామూలే, గమనంలో ఒడిదుడుకులు పలకరించడం మామూలే. నిన్ను నిన్నుగా చూడలేని సమాజం ఎత్తిపొడుపులు శరా మామూలే. నిన్ను నువ్వు గెలవడంలో మార్గమంతా మైదానమనుకుంటే పొరపాటే, నిన్ను నువ్వు గెలవడంలో మార్గమంతా మైదానమనుకుంటే పొరపాటే. గులకరాళ్ళ ప్రతిఘటన పాదాలకు తగులుతుంది, గులకరాళ్ళ ప్రతిఘటన పాదాలకు తగులుతుంది. బురదలో పాదం రంగులద్దుకుంటుంది, బురదలో పాదం రంగులద్దుకుంటుంది. ప్రవహించే దారలో కడిగిన ముత్యమవుతుంది, ప్రవహించే దారలో కడిగిన ముత్యమవుతుంది. పరిగెత్తడం సులువే గాని ఖరీదులేని మాటలు వింటూ కదలడం కష్టం, ఖరీదులేని మాటలు వింటూ కదలడం కష్టం. అందుకే మాటల కందని మౌన భాషే బాగుంది, అందుకే మాటల కందని మౌన భాషే బాగుంది. నా సమర్థతకి ప్రతీకగా నిలుస్తున్నందుకు, నా సమర్థతకి ప్రతీకగా
నిలుస్తున్నందుకు. మరో కవిత, కవితా శీర్షిక కాలం ఒడిలో. నేను కాలం ఒడిలో బాటసారిని, రేపటి వెలుగుకై తపించే నిత్యాన్వేషిని. నేను కాలం ఒడిలో బాటసారిని, రేపటి వెలుగుకై తపించే నిత్యాన్వేషిని. నిన్నని పాఠంగా నేర్చుకునే విద్యార్థిని. నేడు నాదనే ఆశోన్ముఖుడిని, నేడు నాదనే ఆశోన్ముఖుడిని. రేపటి వెలుగు నా ఆశల గమ్యమని, నిన్న నన్ను తరిమిన ప్రశ్నల పుటకి సమాధానం రేపటి నా భవితని. నిన్న నన్ను తరిమిన ప్రశ్నల పుటకి సమాధానం రేపటి నా భవితని. అనునిత్యం నా విశ్వాసానికి పరీక్షలు పెట్టిన మాటల తూటాలకు బదులిచ్చే వేటలో, మాటల తూటాలకు బదిలిచ్చే వేటలో ఈ కాలం ఒడిలో ఎన్నిసార్లైనా పసిబాలనవుతా. ఈ కాలం ఒడిలో ఎన్నిసార్లైనా పసిబాలనవుతా. నా వాంఛల శిఖరానికి బాటనేసుకుంటా, నా వాంఛల శిఖరానికి బాటనేసుకుంటా. చెదిరేకల నాది కాదు, జనికే పిరికిది కాదు. నాలో ఆయువున్నంత దాకా విశ్రమించను, ప్రయాణం ఆపను. వయస్సు తనువుకే నా మనసుకి కాదు, వయస్సు తనువుకే నా మనసుకి కాదు. వయస్సనే అంకల గారడి నా కలం దరిదాపుల్లో అడుగేయదు, నా కలం దరిదాపుల్లో అడుగేయదు. ఆలోచనకి అసలు చిక్కదు, ఆలోచనకి అసలు చిక్కదు వయస్సనే అంకం. నా అన్వేషణలో చిక్కిన అక్షరాలకది జీవం పోసి బతుకుపోరులో అక్షర కమలమై వికసిస్తుంది. నా అన్వేషణలో చిక్కిన అక్షరాలకది జీవం పోసి బతుకుపోరులో అక్షర కమలమై వికసిస్తుంది. నా కలలకి గమ్యాలకి తోడవుతుంది, నా కలలకి గమ్యాలకి తోడవుతుంది. నన్ను మాటలతో చేతలతో బంధించినా నా కలాన్ని ఆలోచనని అడ్డుకోలేవు, నా కలాన్ని ఆలోచనని అడ్డుకోలేవు. పద్మవ్యూహపు చిక్కుముడులు వెంటబడినా చిక్కదు నా అంతరంగం. నిర్భయమే ఊపిరిగా సాగును అనునిత్యం, నిర్భయమే ఊపిరిగా సాగును అనునిత్యం. నిరూపిస్తా నిలబడతా, నిరూపిస్తా నిలబడతా. నన్ను చుట్టుముట్టిన చీకటిని చీల్చి కాలం ఒడిలో విజేతగా నిలబడతా, కాలం ఒడిలో విజేతగా నిలబడతా. మరో కవిత, కవితా శీర్షిక గమ్యం. అడుగులేస్తూ కదిలితే చేరుకుంటామనుకుంటే పొరపాటే, అడుగులేస్తూ కదిలితే చేరుకుంటామనుకుంటే పొరపాటే. అడుగు అడుగుకి ఒక్కో పరీక్ష, పరీక్షకి తగ్గ ఫలితం. ఓడితే మరింత పోరాడాలని నేర్పే ఓదార్పు పాఠం, ఓడితే మరింత పోరాడాలని నేర్పే ఓదార్పు పాఠం. గెలిస్తే కొత్త గమ్యానికి అడుగేయగలనన్న విశ్వాసపు పాఠం, గెలిస్తే కొత్త గమ్యానికి అడుగేయగలనన్న విశ్వాసపు పాఠం. అంతే కదా మరి. కదులుతుంటే కదా అసలు సిసలు సత్తాపాఠం, కదులుతుంటే కదా అసలు సిసలు సత్తాపాఠం. నిన్ను నీకు చూపే కొత్త పాఠం, నిన్ను నీకు చూపే కొత్త పాఠం. దారులెంట నడిస్తేనేగా ప్రశ్నల పాఠాలు నేర్పబడి జవాబుల ఉత్తరాలు దొరికేది. మనసు విప్పి చూస్తేనేగా, మనసు విప్పి చూస్తేనేగా మనుషుల లోతులు పసిగట్టి జీవిత పాఠం నేర్చుకునేది, జీవిత పాఠం నేర్చుకునేది. ఆలోచన లోతులో పడుతూ ఆగిపోతే ఏం లాభం, ఆలోచన లోతులో పడుతూ ఆగిపోతే ఏం లాభం. అవకాశవాద మాటలకి చిక్కి నిరాశవాదివై కలలను బంధిస్తే ఏంటి అర్థం, నిరాశవాదివై కలలను బంధిస్తే ఏంటి అర్థం. జీవితమే ఓ యుద్ధం, జీవితమే ఓ యుద్ధం. గెలిచేది ఓడేది నువ్వే, గెలిచేది ఓడేది నువ్వే. సత్తు ఉన్నంతదాకా సాగిపో, సత్తు ఉన్నంతదాకా సాగిపో. గమ్యాన్ని చేరవేసే అడుగులేస్తూ, గమ్యాన్ని చేరవేసే అడుగులేస్తూ. ఇంతవరకు కవితా శీర్షికన కొండా సాయి ప్రియ గారి స్వీయ కవితలు విన్నారు. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా.